మీరందరూ గతంలో వచ్చిన 'కాంతార' సినిమా చూసే ఉంటారు. అయితే మీకో క్వెషన్. హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. 'కాంతార' చాప్టర్ 1 మూవీ రివ్యూ. బేసిక్‌గా మనం ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసాం. కాకపోతే దీనికి చాప్టర్ 1 అని ఎందుకు పేరు పెట్టారంటే, మనం గతంలో చూసిన ఫస్ట్ పార్ట్‌లో ఒక మనిషి మాయమైన దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ పార్ట్‌కి వచ్చేసరికి ఆ మాయమైన మనిషి ఎవరు అండ్ ఆయన స్టోరీ ఏంటి అనేది సినిమా. సో ఆల్రెడీ మనం చూసిన కథకి ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపిస్తారు. మీరందరూ గతంలో వచ్చిన 'కాంతార' సినిమా చూసే ఉంటారు. అయితే మీకు క్వశ్చన్ ఏంటంటే, అసలు 'కాంతార' అంటే ఏంటి అండ్ 'కాంతార' అనే పదానికి మీనింగ్ ఏంటి, అలాగే పుంజుర్లి అనే దేవుడికి ఆరిజిన్ ఏంటి అండ్ ఆ దేవుడి బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. స్పెసిఫిక్ గా కథ ఏంటి అనేది నేను ఈ రివ్యూలో చెప్పట్లేదు, ఎందుకంటే మాటల్లో చెప్పడానికి ఇది చాలా పెద్ద స్టోరీ. ఇంకా ఈ సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే, పెర్ఫార్మెన్సెస్ అందరివి బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక యాక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేదంటే పెర్ఫార్మెన్స్ కానీ చూసిన తర్వాత నేను లిటరల్లీ షాక్ అయ్యాను. ఆ యాక్టర్ ఎవరంటే ఈ సినిమా హీరోయిన్ రుక్మిణి వసంత్. ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ లేదంటే సినిమాటోగ్రాఫర్ ఆవిడ స్క్రీన్ మీద చూపించిన విధానం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ 2 అవర్స్ సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా నార్మల్ గానే ఉంటుంది. కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆవిడ పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ కి వెళ్తుంది. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అజనీష్ లోక్నాథ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కూడా మ్యూజిక్ చేశారు. ఆ తర్వాత ఆయన మన తెలుగులో విరూపాక్ష, మంగళవారం ఇంకా కొన్ని మూవీస్ కి మ్యూజిక్ చేశారు. కానీ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అయింది. చెప్పాను కదా చాలా సీక్వెన్సెస్ ఉన్నాయని. ఆ సీక్వెన్సెస్ నిలబెట్టి చేయడంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్. ఫస్ట్ హాఫ్ లో 2 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్పెషల్లీ రుక్మిణి వసంత్ గారిని చూపించిన విధానం గానీ అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జనరల్ గా మన తెలుగు సినిమాల్లో కోటలు, రాజులు, వాళ్ళ సభలు చూపించేటప్పుడు కంప్లీట్ లైటింగ్ వాడతారు కదా. కానీ ఈ సినిమాలో ఒకప్పుడు ఎలా ఉండేదో అలాగే ప్రాపర్ గా కాగడాలు, దీపాలు వెలుగులోనే కోట ఇన్సైడ్ సీన్స్ అనేవి చూపించారు. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ పక్కన పెడితే కొన్ని సీక్వెన్సెస్ అనేవి అన్వాంటెడ్ అనిపించాయి. నిజానికి ఆ సీక్వెన్సెస్ లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల బోర్ కొట్టింది. ఈ అన్వాంటెడ్ లెంతీ సీక్వెన్సెస్ వల్ల ఫస్ట్ హాఫ్ లో స్టోరీ కూడా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, 'కాంతార' పార్ట్ 1 లో ఏవైతే క్యారెక్టర్స్ అండ్ వాటి నేచర్స్ ఉన్నాయో 80% ఆఫ్ ద క్యారెక్టర్స్ అవే ఈ సినిమాలో కూడా ఉంటాయి. అండ్ వాటి నేచర్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ అవి ప్లే చేసిన యాక్టర్స్ కూడా సేమ్ ఉంటారు. దాని వల్ల చాలా సీన్స్ లో మన 'కాంతార' పార్ట్ 1 రీమేక్ చేసి చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ లో విఎఫ్ఎక్స్ అనేది చాలా లేమ్ గా ఉంటుంది. లిటరల్లీ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేవి చాలా తొందరపడితే ఎక్కడో తక్కువ బడ్జెట్ లో చేయడానికి ట్రై చేసినట్లు అనిపిస్తుంది. లెంత్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా బోర్ కొడుతుంది. ఇంకా ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేసి చెప్పమంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న న్యాచురాలిటీ గానీ లేదంటే ఆథెంటిసిటీ గానీ ఈ సినిమాలో ఉండవు. సో ఓవరాల్ గా 'కాంతార' చాప్టర్ 1 ఎలా ఉంది అంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.